ఈ వీడియోలో మనం జీకేలో భాగమైన లైఫ్ సైన్స్ రిలేటెడ్ గా బిట్స్ అనే వాటిని మనం బిట్స్ రూపంలో కాకుండా థియరీలో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్ మీరు గమనిస్తే కనుక పూర్తిగా దాంట్లో మనకి ఒక ఇమేజ్ అనేది ఇచ్చి బయాలజీలో ఇమేజెస్ ఉంటాయి కదా, ఇందులో ఈ భాగాన్ని గుర్తించండి. ఆ లెవెల్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎంబీబీఎస్ లెవెల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిన పరిస్థితి అయితే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ లో మీరు గమనించవచ్చు. కాబట్టి థియరీ అనేది ప్రాపర్ గా మనం నేర్చుకుంటేనే అందరికన్నా ఒక అడుగు ముందుండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికన్నా ఒక అడుగు ముందున్న వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా ఈ యాంగిల్ లో ప్రిపేర్ అయితేనే జీకే అనేది మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి సో వీడియో కొంచెం బోర్ అనిపించినా సరే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత ఒకసారి మీ దగ్గర ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటే మీరు కూడా ఒకసారి రివిజన్ చేసుకుని ఆ తర్వాత ఒకసారి బిట్స్ చదివినట్లయితే మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకే, సో వీడియో చూసిన తర్వాత ఏంటి మేము అన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోకండి. 10th బేస్ సిబిఎస్ఈ మీదే మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. స్టాండర్డ్ మనకి బుక్స్ అనేవి తెలుగు అకాడమీ, ఎస్ఎస్సి, లూసెంట్ ఇలా ఎన్ని బుక్స్ ఉన్నా సరే మెయిన్ స్టాండర్డ్ ఏంటంటే మీరు చిన్నప్పుడు 10వ తరగతిలో 8 to 10వ తరగతి చదివిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అది మెయిన్ క్రక్స్ అనేది. అక్కడి నుండే మనకి మెయిన్ గా బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఈ వీడియో మనకి ప్రాపర్ గా తెలుగు మీడియంలో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో మనకి చాలా మంచి బుక్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. గూగుల్లో ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినా సరే చాలా వెబ్సైట్స్, పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే అందుబాటులో ఉంటుంది. బట్ తెలుగు మీడియం వాళ్ళకి ప్రాపర్ గా బుక్స్ లేకపోవడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అంత ప్రాపర్ గా అయితే తెలుగు అయితే దొరకదు. కాబట్టి తెలుగులో చేస్తున్నాను. సమయం కుదిరితే కనుక పాసిబిలిటీ ఉంటే ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ 100% అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఓకే, వీడియో బోర్ కొట్టినా సరే చూడడానికి ప్రయత్నించండి. ఓకే, సో మెయిన్ థియరీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా టాపిక్స్ అయితే ఈ వీడియోలో లెంత్ అయినా సరే మాక్సిమం డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్ కి సంబంధించి మంచి కంటెంట్ వీడియోస్ కానీ ఎగ్జామ్ రివ్యూస్ అన్ని కూడా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి అయితే ఆన్ లో పెట్టుకుని ఉండండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ప్రతి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలన్నా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఉంది కదా. సో మీకు మనకి మొక్కల్లో ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడానికి ముడి సరుకులు, కావాల్సిన సరుకులు ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫోటోసింథసిస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని అడుగుతాడు. మనకి సూర్యరశ్మి కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీరు కావాలి. అంటే సన్లైట్, CO2, వాటర్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని మొక్కలు మనకి వినియోగించుకుని మనకి రియాక్షన్ అనేది జరిపి మనకి ఆక్సిజన్ ని, పిండి పదార్థాలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని చెప్పి చిన్నప్పుడు పాఠం నేర్చుకున్నాం కదా. ఇంకొంచెం డీప్ గా వెళ్తే మొక్కలు మనకి సూర్యకాంతి, మనకి సన్లైట్ అనేది పడినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని యూజ్ చేసుకుని మనకి రియాక్షన్ జరిపి ఆక్సిజన్, పిండి పదార్థాలను అయితే మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫోటోసింథసిస్ బొమ్మ అనేది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, సో కిరణజన్య సంయోగక్రియ అనగా మొక్కలు సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ని వినియోగించుకుని పిండి పదార్థాలను తయారు చేసే జీవ రసాయనిక చర్య. ఈ జీవన రసాయనిక చర్య ప్రక్రియలో మొక్కల కాంతి శక్తిని వినియోగించుకుని కార్బన్ డైఆక్సైడ్, నీరులను ఆక్సిజన్ మరియు పిండి పదార్థాలుగా మారుస్తాయి. ఓకే, సో మనకి ఏమేం కావాలి అనేది ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్ లో. కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ కి ఏమేం కావాలి అంటే CO2 కావాలి, సన్లైట్ కావాలి, అలాగే మనకి వాటర్ కావాలి. ఈ మూడింటిని మనకి వినియోగించుకుని మనకి ఏం వస్తుంది అంటే ఆక్సిజన్, O2, అలాగే పిండి పదార్థాలు అయితే మనకి మొక్కలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ప్రయోగం కూడా ఉంటుంది. కుండీలో పెరుగుతున్న మొక్కను అనేది తీసుకుని ఆకుని ఇలా సగం పార్ట్ అనేది ఒక సీసాలో మనకి బంధించి ఈ సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ద్రావణం నుంచి ప్రయోగం చేసి బయటికి తీసినప్పుడు మనకి దీనికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ బయట ఎక్కడ ఏదైతే ఉందో ఆకు అనేది మనకి నీలి రంగులోకి మారుతుంది. పిండి పదార్థం ఏర్పడిన భాగం, కింద భాగం మట్టుకు మనకి మారదు. ఎందుకు అంటే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో సీసాలో అది కార్బన్ డైఆక్సైడ్ ని కంప్లీట్ గా పీల్చుకుంటుంది అనమాట. అంటే మనకి బయట మనకి సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ ఉన్నాయి. ఈ లోపల మనకి ఏమవుతుంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చుకోవడం వల్ల బయట కార్బన్ డైఆక్సైడ్ ఉంది, సీసా లోపల కార్బన్ డైఆక్సైడ్ లేదు. సో కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది జరగలేదు. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరము ఈ ప్రయోగానికి అని చెప్పి
కన్ఫర్మ్ చేయడానికి ఈ టెస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అయితే మనకి పీల్చుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి డీప్ గా అడగాలంటే అడుగుతూ ఉంటాడు కాబట్టి కాన్సెప్ట్ అనేది అయితే మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆకు అడ్డుకోత ఇవన్నీ కూడా నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, మీరు అన్ని కూడా చిన్నప్పుడు 10వ తరగతిలో చదువుకున్నాయే. మీకు సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది కదా, గుర్తుకొస్తున్నాయి అని చెప్పి, ఆ టైప్ లో మీకు గుర్తొస్తూ ఉంటాయి, చిన్నప్పుడు అన్ని చదువుకున్నాయే. మనకి రైల్వే ఎగ్జామ్స్ లో డీప్ గా అడగడానికి ఏం చేస్తున్నాడంటే ఇలా ఏదో ఒక డయాగ్రామ్ ఇచ్చి జస్ట్ ఇలా ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇది ఏంటో మీకు తెలిస్తేనే ఎగ్జామ్ లో ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి కొన్ని ముఖ్యమైన పిక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని భాగాలనే వాటిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ పైన ఉన్నది అవభాషని, మనకి ఇది పై బాహ్య చర్మం, అంటే ప్రతిదీ అడుగుతాడని కాదు, జస్ట్ ఒకసారి బ్రీఫ్ గా మీకు చెప్తే అట్లీస్ట్ వీడియో చూసినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి కింద 4 ఆప్షన్లు ఇస్తారు కాబట్టి మీకు జూజాయిగా గుర్తొస్తే మేబీ ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అలాగని చెప్పి ఏది పడితే అది పెట్టకండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3, అది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి స్తంభాకార కణజాలం, ఇది వచ్చేసరికి హరితరేణువు క్లోరోపాస్ట్. అంటే అన్ని కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హరితరేణువు క్లోరోపాస్ట్ ఉంది కదా, ఇది. ఈ మధ్యలో ఉన్నది వచ్చేసరికి దారువు, మనకి ఇక్కడ ఉన్నది పోషక కణజాలము. సో ఇది వచ్చేసరికి స్పాంజి కణజాలము, ఇవి వచ్చేసరికి గాలి గదులు. ఓకే, ఇవి వచ్చేసరికి రక్షక కణము, కింద బాహ్య చర్మము, ఇక్కడ పత్ర రంధ్రము, ఈ కింద ఉన్నది మనకి అవభాషని, పైన కింద కూడా ఉంటుంది కదా అవభాషని. ఓకే, ఇటువంటి ఒకసారి చూసుకోండి బ్రీఫ్ గా. ప్రతిదీ కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి మీకు స్ట్రెస్ చేసి చెప్తాను, ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పి. ఇది మనకి అడగడానికంటే ఎక్కువ ఛాన్స్ లేదు, బట్ 10% ఛాన్స్ ఉంది. ఓకే, ఇలా మధ్యలో ఉన్న కానీ పత్రహరితం, ఈ క్లోరోపాస్ట్ ఇలాంటివి అయితే అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని కాకపోయినా ఇలాంటి ఒక్కసారి చూసుకోండి. ఓకే, మెయిన్ ఈ మధ్యలో ఉన్నది ఇవి. ఓకే, అలాగే హరితరేణువు, వీటి గురించి అయితే మేబీ అడగచ్చు, 10% ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, సో మనకి మానవ శరీరంలో ఈ పైన నోరు ఉంటుంది, ఇక్కడ లాలాజల గ్రంథి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఆహార వాహిక. అలాగే ఇది వచ్చేసరికి జీర్ణాశయం. ఓకే, జీర్ణాశయం. ఇక్కడ క్లోమ గ్రంథి, ఇవి ఇంపార్టెంట్. క్లోమ గ్రంథి ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంది. క్లోమ గ్రంథి ఇక్కడ ఉంటుంది మనకి జీర్ణాశయం కింద, ఇక్కడ ఉంది కదా, ఇది క్లోమ గ్రంథి మనకి. ఇది వచ్చేసరికి కాలేయం. ఓకే, పెద్దగా ఉంది కదా కాలేయం, లివర్ మనకి. ఇది క్లోమ గ్రంథి అనేది కాలేయం దగ్గరలో చిన్నగా ఉంటుంది. ఓకే, కాలేయం అనేది ఈ విధంగా పెద్దగా ఉంటాయి, ఇక్కడ చిన్నగా మనకి ఉంటుంది, ఇది క్లోమం మనకి. దాని కింద పేగులు అనేవి ఉంటాయి. ఓకే, మనకి జీర్ణాశయం కింద మనకి క్లోమం ఉంటుంది, మనకి పైన లివర్ అనేది ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, క్లోమము మరియు కాలేయం అనేది అడిగే అవకాశం ఉంది. పెద్ద పేగులు చిన్న పేగులు మీకు ఐడియా ఉంటుంది, ఇది పురుషనాళం పాయు అనవసరం. సో మెయిన్ గా క్లోమము కాలేయము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాయు ప్రసార మార్గం అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసరికి నాసికా కుహరము, ఇది నాసికా రంధ్రం, అంటే ముక్కు ఉంటుంది కదా, ముక్కుని నాసికా రంధ్రం అంటారు. లోపల అనేది నాసికా కుహరము, కింద గొట్టంలో ఉంది కదా, ఇది ఉపజిహ్విక. ఇది వచ్చేసరికి గ్రాసని, గ్రాసని ఒకటి ఇంపార్టెంట్. కింద ఉన్నది స్వరపేటిక, తెల్లగా ఉంది కదా స్వరపేటిక. కింద ఉన్నది మనకి వాయు నాళము, ఇవి శ్వాస నాళాలు, శ్వాస నాళికలు. ఓకే, శ్వాస నాళాలు, ఇవి శ్వాస నాళికలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి శ్వాస నాళికలు. అంటే మొక్కల్లో వేర్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ టైప్ లో ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు అందరికీ తెలిసిందే. ఇవి వచ్చేసరికి వాయు గోనులు. ఓకే, వాయు గోనులు ఇవి వచ్చేసరికి O2 మరియు CO2 వినిమయం కలిగే కేశ నాళికలు. ఓకే, సో బ్రీఫ్ గా చూసుకోండి. అంటే ఇవన్నీ అడుగుతాడని కాదు, మనకి బై మిస్టేక్ బై ఛాన్స్ మన షిఫ్ట్ టఫ్ గా ఇచ్చి ఇదే అడగచ్చు. ఓకే, కాబట్టి ఒకసారి తెలుసుకోవడంలో తప్పు అయితే లేదు కదా, ఎందుకంటే అడిగాడు లాస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్, కణ శ్వాసక్రియ ఒకసారి కొంచెం చూసినట్లయితే శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని గ్లూకోజ్ అణువులలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమూహారాన్ని కణ శ్వాసక్రియ, సెల్యులర్ రెస్పిరేషన్ అని అయితే అంటారో. సో సెల్యులర్ రెస్పిరేషన్ డెఫినేషన్ ఒకసారి చూసుకోండి, అడిగే అవకాశం ఉంది. జీవించి ఉన్న కణాలన్నీ శ్వాసక్రియను నిర్వహిస్తాయి. ఓకే, బతుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మనకి గాలి తీసుకుంటారు కదా. ఆక్సిజన్ సమస్యలో శ్వాసక్రియ జరిగేదాన్ని వాయు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్స్ రెస్పిరేషన్ అని అంటారు. ఆక్సిజన్ లేకుండా జరిగేదాన్ని అవాయు శ్వాసక్రియ, ఎనిరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. జంతువులలో అవాయు శ్వాసక్రియ గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడేలా చేస్తుంది. ఓకే, జంతువులో మనకి ఆక్సిజన్ లేకుండా కూడా శ్వాసక్రియ అనేది జరుగుతుంది, అవాయు శ్వాసక్రియ. ఓకే, గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లంలో ఏర్పడేలా చేస్తుంది. జంతువులలో జరిగే ఎనిరోబిక్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ నుండి ఏ ఆమ్లం విడుదలవుతుంది, అలా కూడా క్వశ్చన్ అడగచ్చు. లాక్టిక్ ఆమ్లం అయితే విడుదలవుతుంది. అవాయు శ్వాసక్రియలో ఏటీపీలు కొద్ది మొత్తంలో ఉత్పత్తి అవుతాయి, ఏటీపీలు కూడా ఉత్పత్తి అవుతాయి చూసుకోండి.
అలాగే కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యం సైటోప్లాజం లో జరుగుతుంది. కేంద్ర పూర్వజీవులైన బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడో కణ ద్రవ్యం సైటోప్లాజం లో అయితే జరుగుతుంది. నిజ కేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణ ద్రవ్యంలోనూ మరికొంత భాగం మైటోకాండ్రియాలోనూ అయితే జరుగుతుంది. ఈ చర్య విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిలవై ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను మనకి కణశక్తి గారాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి దేన్ని పిలుస్తారో అని అడుగుతారో మైటోకాండ్రియన్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కణశక్తి గారాలు అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో అయితే మనకి నిలవై ఉంటుంది మైటోకాండ్రియాలో మనకి జరిగే దాంట్లో. నెక్స్ట్ జీవక్రియ ఎంజైమ్ రిలేటెడ్ గా ఇందులో అన్ని కాకపోయినా కొన్ని చూసుకోండి. ముఖ్యంగా పెప్సిన్ అనేది స్రవించేది జఠర గ్రంథులు స్రవిస్తాయి. మనకి స్రావం చేరే ప్రదేశం వచ్చేసరికి జీర్ణాశయం. జీర్ణరసాలు మనకి జఠర రసం అయితే విడుదలవుతుంది. ఇది ప్రోటీన్లపై చర్య జరిపి మనకి పెప్టోన్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే, లేదా మీ దగ్గర ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటే ఒకసారి చూసుకోండి. అలాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పైత్యరసాన్ని స్రవించేది ఏంటి అని అడుగుతారో కాలేయం. లివర్ అనేది పైత్యరసాన్ని అయితే స్రవిస్తుంది. ఇది అంతర్మూలంలో చేరుతుంది. పైత్యరసం మనకి విడుదలవుతుంది. వీటిపైన దేనిపైన చర్య జరుగుతుందంటే కొవ్వుల పైన అయితే చర్య జరుగుతుంది. కొవ్వుల ఎమల్సీకరణ అయితే మనకి ఏర్పడుతుంది. అలాగే ఎమలోజ్ కోమ్లము, ట్రిప్సిన్ కోమ్లము, లైపోస్ క్లామం. ఓకే, స్రవించేది ఏంటంటే ఈ మూడు కూడా క్లామాన్ని. అలాగే సుక్రోజు మనకి పెప్టోడైజ్ వచ్చేసరికి అంతర్గ్రంథులు. ఓకే, ఒకసారి చూసుకోండి. సో ముఖ్యంగా కాలేయం అనే ప్రశ్న ఎక్కువగా రిపీటెడ్ గా అడుగుతుంటాడు. పైత్యరసాన్ని స్రవించేది ఏంటి అని చెప్పి, అలాగే పెప్సిన్ కూడా అడుగుతుంటాడు. ఈ రెండైతే మనకి ప్రీవియస్ పేపర్స్ లో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి ఆర్డర్ చూసుకోండి. ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతున్నాడు. ఆహారము, మనం తిన్న ఆహారం నోట్లోకి వెళ్తున్న తర్వాత అసహ్య కుహరం, తర్వాత గ్రసని, తర్వాత ఆహారవాహిక, తర్వాత జీర్ణాశయం, అంతర్మూలం, కాలేయంలోకి వెళ్తుంది, మళ్ళీ క్లోమగ్రంథి, మళ్ళీ అంతర్మూలం, మళ్ళీ చిన్న పేగు, పెద్ద పేగు, పురుషనాళం, పాయువు. సో ఈ విధంగా మనం పైన తిన్న ఆహారం అనేది ఈ విధంగా అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పే ప్రతిదీ కూడా ఊరికే ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పట్లేదు. ప్రతిదీ కూడా లాస్ట్ టైం మనకి రిలేటెడ్ గా అడిగింది. ఓకే, ఈసారి ఇది కూడా మేబీ అడుగుతాడేమో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, కిరణజన్ సమయక్రియ స్టార్టింగ్ లో చూసాం కదా, మనకి మొక్కల గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను నీటిని వినియోగించుకుని సూర్యరశ్మి సమస్యలో కిరణజన్ సమయక్రియ అయితే సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి కదా. సో దీనికి సంబంధించి ఈ క్రియా విధానాన్ని ఎనబోలిక్ ప్రాసెస్ క్లోరోపాస్టులు అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఈక్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. ఈ కిరణజన్ సమయక్రియ ఈక్వేషన్ 6CO2 + 12H2O మనకి కాంతి పత్రహరితం వినియోగించుకుని గ్లూకోజ్, ఓకే, C6H12O6 ఎలా అడుగుతూ ఉంటాడు. సింపుల్ గా అడగాలంటే గ్లూకోజ్ యొక్క మనకి ఫార్ములా ఏంటి, లేదా C6H12O6 అనేది ఏంటి అలా అడుగుతూ ఉంటాడు. 6H2O + 6O2. ఓకే, ఈక్వేషన్ అనే దాంట్లో మనకి ఇదే ఈక్వేషన్ కాదు, కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అనేవి మధ్యలో ఏదో ఒక డాష్ ఇచ్చేసి, సో ఇక్కడ ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాష్ ఇచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది, లేదా ఇక్కడ డాష్ ఇచ్చేసి ఏమొస్తుంది, ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. లేదా ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయమని ఇలా ఏదో ఒక రకంగా కూడా అడుగుతూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు మన కిరణజన్ సమయక్రియ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ రిలేటెడ్ గా. నెక్స్ట్ కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులు గ్లోబులస్ గా మారుస్తుంది. ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎమల్సీకరణం, ఎమల్సిఫికేషన్ అని అయితే పిలుస్తారో. క్లోమరసంలో ఉండే టిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్లోమరసంలో ఉండే ఈ ట్రిప్సిన్ అనేది ఎంజైమ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్లను జీర్ణం చేయడానికి. అలాగే లైపోజ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే క్రొవ్వులను జీర్ణం చేయడానికి. ఇవి కూడా మనకి క్వశ్చన్స్ గా ఇండివిజువల్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇందులో మనకి ప్రోటీన్ లోపం వల్ల, ఓకే, ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే క్వాషియార్కర్ వ్యాధి. ఓకే, ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, క్వాషియార్కర్, లేదా క్వాషియార్కర్ వ్యాధి ఏ లోపం వల్ల వస్తుంది అని అడుగుతూ ఉంటాడో. ఇక్కడ ఏం జరుగుతుందంటే శరీరంలో కణాంతర అవకాశాల్లో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా అనిపించడం, కండరాల పెరుగుదల నెమ్మదిగా ఉండడం, కాళ్ళు చేతులు ముఖం బాగా ఉబ్బడం, పొడిబారిన చర్మం, విరోచనాలతో బాధపడటం లాంటివి క్వాషియార్కర్ వ్యాధి యొక్క లక్షణాలు. అలాగే మొరాస్మస్ వచ్చేసరికి ఇది మనకి ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల వస్తుంది. ఓకే, ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చే వ్యాధి మొరాస్మస్. కేవలం ప్రోటీన్ వల్ల వచ్చే వ్యాధి క్వాషియార్కర్. ఓకే, ఇది సాధారణంగా వచ్చిన వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో, ఓకే, ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల
పుట్టే పిల్లల్లో ఎక్కువగా కానుపులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. అంటే గ్యాప్ ఇవ్వకుండా ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల్లో ఇటువంటి వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గా ప్రోటీన్స్ అనేవి, క్యాలరీస్ అనేవి అందవు కాబట్టి గ్యాప్ లేకపోవడం వల్ల. ఓకే, సో అటువంటి వాళ్ళకి ఎక్కువగా మనకి పిల్లలు కనే వాళ్ళకి సంబంధించి అటువంటి పిల్లల్లో అయితే ఈ వ్యాధి వస్తుంది. నిస్సత్తుగా బలహీనంగా ఉండడం, కండరాల్లో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరోచనాలు లాంటివి అయితే ఇందులో లక్షణాలు. నెక్స్ట్, నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు అని చెప్పి 2 రకాలు ఉంటాయి. నీటిలో కరిగేవి అంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేవి. జనరల్ గా మీరు చాలా మంది కూడా ఈ మధ్యన వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా. జనరల్ గా ఈ కొవ్వులో కరిగే విటమిన్లు కాకుండా నీటిలో కరిగేవి కొంచెం మనం ఎక్కువగా డోసేజ్ అనేది అటు ఇటుగా తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే బాడీకి ఎంత కావాలో అంత తీసుకుని మనకి యూరినేషన్ లో మనకి టాబ్లెట్స్ ఎక్స్ట్రా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది వాటర్ లో కరిగే కాబట్టి. సో బి కాంప్లెక్స్ అనేది ఇష్యూ లేదు. కానీ మీరు ఎప్పుడైనా వైటమిన్ డి టాబ్లెట్స్ కానీ ఈ వైటమిన్ ఏ డిఈకి లాంటి ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు సో ఇవి ప్రాపర్ గా డోసేజ్ ఎంత కావాలో అంతే ప్రాపర్ గా వేసుకోమని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి కొవ్వులో కరుగుతాయి కాబట్టి. సో ఇవి అడుగుతూ ఉంటాడు. ఏడిఈకే, ఓకే, కొవ్వులో కరిగే విటమిన్లు ఏడిఈకే గుర్తుపెట్టుకోండి. బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది నీటిలో కరిగే వైటమిన్స్. అలాగే మనకి మైటోకాండ్రియా బొమ్మ గురించి చూసినట్లయితే ఈ బయట ఉండేది బాహ్య త్వచము, ఇది లోపల ఉండేది అంతర్త్వచము. ఇక్కడ లోపల ఉన్నది క్రిస్టే, ఈ లోపల ఉన్నది మనకి మాత్రిక. ఓకే, చూసుకోండి, సింపుల్ 4 కాబట్టి. నెక్స్ట్, వైటమిన్ డెఫిషియన్సీ వ్యాధులు ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుండి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మొట్టమొదటిగా వైటమిన్ లో థయామిన్, B1 విటమిన్. ఓకే, B1 అంటే థయామిన్ అంటారు. ఇది ఎక్కడెక్కడ లభిస్తుంది? వైటమిన్ B1 మనకి రావాలి బాడీలో. వైటమిన్ డెఫిషియన్సీ B1 ఉంది అంటే మనం ఏం తినాలంటే తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పళ్ళు, మాంసము, చేపలు, గుడ్లు ఎక్కువగా తింటే ఈ వైటమిన్ B1 అనేది లభిస్తుంది. ఈ వైటమిన్ B1 కనుక మీకు లోపిస్తే మీకు వచ్చే వ్యాధి ఏంటి అంటే బెరీ అనే వ్యాధి వస్తుంది. థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏంటి అని అడుగుతాడు. బెరీ లేదా బెరీ అనే వ్యాధి ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతాడు. లేదా వైటమిన్ B1 లభించే పదార్థాలు ఏవని అడుగుతాడు. క్వశ్చన్ ఎలాగన్నా అడగచ్చు, మీరు ఎలా అడిగినా ఆన్సర్ చేయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఈ వ్యాధి లక్షణాలు అనేవి అంతగా అడగకపోవచ్చు, ఒకసారి మీరు కాల్తో ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇవి కూడా అడగచ్చు, అడగకపోవడానికి ఛాన్స్ లేదని చెప్పలేం కానీ బట్ ఎక్కువ మనకి 10% ఛాన్స్ ఉంది. 90% ఇవే అడుగుతుంటాడు ఈ 3. ఒకసారి చూసుకోండి. వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం లాంటివి అయితే వస్తూ ఉంటాయి. పక్షవాతం లాంటివి కూడా రావచ్చు. నెక్స్ట్, రైబోఫ్లోవిన్ B2, ఇవి పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది గ్లాసోటిన్ అనే వ్యాధి వస్తుంది. ఈ వైటమిన్ B2 అనేది కనుక లోపిస్తే నోటిపోత, మౌత్ అల్సర్స్ అంటారు కదా. ఓకే, అలాగే పెదవులు చివర్లా పగలడం, నాలుకపై పుళ్ళు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం లాంటి మనకి లక్షణాలు అనేవి వైటమిన్ B2 అనేది లోపిస్తే కనుక మీకైతే తెలుస్తూ ఉంటాయి. ఇందులో ఏదైనా లక్షణాలు ఉంటే కనుక ఒకసారి మీరు జనరల్ గా మీరు హెల్త్ చెకప్ కూడా ఒకసారి చేయించుకుని డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్, నియాసిన్ అంటే B3, ఇది వచ్చేసరికి మూత్రపిండాలు, కాలేయం, మాంసము, గుడ్లు, చేపలు, నూనె గింజల్లో అయితే ఉంటుంది. పెలాగ్రా అనే వ్యాధి వస్తుంది. ఈ డిసీజ్ అనేది ఉంటాయి కనుక చర్మ వ్యాధులు, నీటి విరోచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసు బారిపోవడం లాంటి లక్షణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్, పైరిడాక్సిన్ B6, తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయంలో ఉంటుంది. రక్తహీనత, ఎనీమియా అనేది వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. B6 లోపం వల్ల రక్తహీనత వస్తుంది. వాంతులు, మూర్ఛ, హైపర్ ఇరిటబిలిటీ, నాసియా, సన్నబడ్డం లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, సైనకోబాలమిన్ అంటే B12, చాలా మందికి కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ చిన్న వాళ్ళని కూడా B12 లోపం అనేది, విటమిన్ డి లోపం అనేది B12 అండ్ డి అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. సో B12 అనేది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా అనేది దీన్ని శోషిస్తుంది. ఇది పెర్నిషియస్ ఎనీమియా అయితే రావడం జరుగుతుంది. నిస్సత్తువ అంటే నీరసం కల్పించడం, ఆకలి మందగించడం, సన్నబడడం లాంటివి అయితే B12 లోపల అయితే జరుగుతూ ఉంటాయి. కాళ్ళలో తిమ్మిర్లు అవి వస్తూ ఉంటాయి B12 తగ్గినప్పుడు. నెక్స్ట్, ఫోలిక్ యాసిడ్ వచ్చేసరికి కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పళ్ళు, తృణధాన్యాలు, ఆకుకూరలు, ఇది వచ్చేసరికి ఎనీమియా, రక్తహీనత అయితే లభిస్తుంది. నీటి విరోచనాలు, లూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, పేగుల్లో శ్వాస సంబంధ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. పాటోథెనిక్ ఆమ్లం వచ్చేసరికి చిలగడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, గుడ్లలో లభిస్తుంది. అరికాళ్ళలో మంటలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ పాటోథెనిక్ ఆమ్లం కనుక మీ దగ్గర ప్రాపర్ గా లేకపోతే కనుక బాడీలో నడవలేకపోవడం, మడవ నొప్పులు లాంటివి అయితే వీటి వల్ల వస్తూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బయాలజీ సార్ని కాదు, జస్ట్ నాకు తెలిసినంత వరకు మీకైతే చెప్తున్నాను. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సో చూసుకోండి.
నెక్స్ట్ బయాటిన్ వచ్చేసరికి పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు, నాడీ సంబంధ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి బయాటిన్ లోపం వల్ల. కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత అనేవి అయితే మీకు బయాటిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆస్కార్బిక్ ఆమ్లం, ఓకే, విటమిన్ సి. విటమిన్ సి వచ్చేసరికి ఆకుకూరలు, పుల్లని పళ్ళు, మొలకెత్తని గింజలు. ఓకే, వైటమిన్ సి అనగానే మీకు పుల్లని పళ్ళు మనకి సోర్ ఫ్రూట్స్ లో అయితే మీకు చాలా వరకు చిన్నప్పటి నుండి ఐడియా ఉండే ఉంటుంది. స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి గాయాలు మానకపోవడం, ఎముకలు విరిగిపోవడం లాంటివి అయితే మీకు వైటమిన్ సి లోపించడం వల్ల జరుగుతుంది. రెటినాల్, ఏ విటమిన్, ఇది కూడా చాలా మందికి చిన్నప్పటి నుండి ఐడియా ఉంటుంది. ఏ విటమిన్, సి విటమిన్ అయితే ఎక్కువ చిన్నప్పటి నుండి మీరు చదువుకుంటారు కదా. ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయము, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ లో మనకి రెటినాల్, ఏ విటమిన్ ఉంటుంది. కన్ను, చర్మ సంబంధ వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి. ఓకే, టాబ్లెట్స్ కూడా అమ్ముతూ ఉంటారు కదా, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ అని చెప్పి, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అని చెప్పి, ఒమేగా 3 మనకి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. రేచీకటి, చత్వారము, కళ్ళు పొడిబారిపోవడము, చర్మం పులుసుబారిపోవడము, నేత్రపటల సమస్యలు లాంటివి అయితే వైటమిన్ ఏ, రెటినాల్ సమస్యల వల్ల అయితే వస్తాయి. నెక్స్ట్ వైటమిన్ డి, కాల్సిఫెరాల్, సన్షైన్ వైటమిన్ అని అంటారు. అంటే వైటమిన్ డి లోపించిన వాళ్ళకి మీరు ఎండలో ఉండండి, కాసేపు 1 hour అయినా బయట ఎండలో ఉండండి. మార్నింగ్ టైం మీకు ఎండలో లేకపోవడం వల్ల వైటమిన్ డి లోపించిందని చెప్తూ ఉంటారు కదా. కాలేయము, గుడ్లు, వెన్న, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సూర్యకిరణాలు డి విటమిన్ లో ఉత్పత్తికి అయితే తోడ్పడతాయి. మెయిన్ గా వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకి మనకి డెఫిషియన్సీ వచ్చింది అనగానే ప్రతి డాక్టర్ చెప్పే మాట ఏంటంటే ఎండలో ఉంటలేదా మీరు, ఎండలో ఉండండి కాసేపు అని చెప్తూ ఉంటారు. రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎముకలు సరిగ్గా పెరక్కపోవడం, పెలుసుగా బారడం, బలహీనమైన ఎముకలు, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంతాలు ఆలస్యంగా ఏర్పడడం లాంటి సమస్యలు అయితే ఏర్పడతాయి. టోకోఫెరాల్, ఈ విటమిన్ పళ్ళు, కూరగాయలు, మొలకెత్తని గింజలు, పొద్దుతిరుగుడు నూనెలో అయితే దొరుకుతాయి. సంతానోత్పత్తి సమస్యలు అయితే రావడం జరుగుతుంది. పురుషుల్లో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు అయితే ఈ టోకోఫెరాల్ లోపం వల్ల అయితే వస్తాయి. నెక్స్ట్ ఫిలోక్వినాన్, వైటమిన్ కి మాంసము, గుడ్లు, ఆకుకూరలు, పాలలో లభిస్తాయి. రక్తం గడ్డకట్టుకుపోవడం, ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి, లేదా రక్తం గడ్డకట్టకపోవడానికి సంబంధించిన రిలేటెడ్ వైటమిన్ ఏంటి అని చెప్పి, రక్తం గడ్డకట్టడం, ఆలస్యం అవడం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు అయితే వైటమిన్ కే, ఫిలోక్వినాన్ లోపం వల్ల అయితే మనకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి మీరు ప్రతిదీ కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా బిట్ అనేది అయితే వైటమిన్ రిలేటెడ్ గా వస్తుంది. రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా సుమారు 3 నుండి 6 నిమిషాల సమయం పడుతుంది. కానీ కొందరు వ్యక్తుల్లో కే విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది. జన్యు లోపం వల్ల కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని హిమోఫీలియా అని అయితే అంటారు. దగ్గర సంబంధికుల మధ్య పెళ్లిళ్ళు జరగడం వల్ల ఇటువంటి సమస్యలు అయితే వస్తాయని చెప్తున్నారు. ఓకే, రక్తం గడ్డకట్టకపోవడానికి ఈ లోపాన్ని మనకి ఏమంటారు అంటే మనకి హిమోఫీలియా. ఓకే, చూసుకోండి, వైటమిన్ కే లోపం వల్ల ఈ రక్తం గడ్డకట్టకపోవడం సమస్య అయితే వస్తుంది. నెక్స్ట్ మొక్కలలో పదార్థ రవాణా. ఓకే, మనకి ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మనకి. సో మొక్కలు నేలలోని ఖనిజ లవణాలు మరియు నీటిని వేర్ల ద్వారా గ్రహిస్తాయని చెప్పి మీరు ఆల్రెడీ తెలుసు కదా. మొక్కలు అనేవి భూమిలో ఉంటాయి కాబట్టి ఆ భూమిలో ఉన్న ఏదైనా లవణాలు కానీ అక్కడ నీరు కానీ ఆ వేళ్ల ద్వారా శోషించుకుంటూ ఉంటాయి మొక్కలు అనేవి. ఓకే, సో వేర్లు శోషించిన నీరు, ఆ వేర్లు ఏవైతే నీటిని లాక్కుంటాయో అవి పత్రాలలో తయారైన ఆహార పదార్థం దారువు. ఓకే, పత్రాల్లో మనకి తయారవుతూ ఉంటుంది కదా, దీని దారువు జైలం మరియు పోషక కణజాలం ఫైలం అనే నాళిక పుంజ అంటే వాస్కులర్ బండిల్స్ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకైతే సరఫరా అవుతాయి. సో మొక్కలు ఏవైతే భూమిలో వేరుల ద్వారా నీళ్లు పీల్చుకుంటాయో, లవణాలు అవి పీల్చుకుంటాయో, ఖనిజ లవణాలు నీళ్ళని, సో ఇవి మిగతా పార్ట్ మొక్క అంతటికి కూడా మనకి స్ప్రెడ్ చేయాలి కదా ఆ ఎనర్జీ అనేదాన్ని, వాటర్ అనేదాన్ని. సో అవి ఎలా స్ప్రెడ్ చేస్తాయి అంటే ఆ తయారైన ఆహార పదార్థం వచ్చేసరికి దారువు జైలం, పోషక కణజాలం ఫైలం, నాళిక పుంజిక వాస్కులర్ బండిల్స్ వ్యవస్థ ద్వారా మొక్కల్లోని ఇతర భాగాలకైతే సరఫరా చేయడం అయితే జరుగుతుంది. వేర్లలో దారు కణజాలం కేంద్రం నుండి పరిధి వైపు విస్తరించే కాండంలో దారు కణజాలం నాళిక పుంజలో కేంద్ర దవ్వ వైపు అయితే అమరి ఉండడం జరుగుతుంది. ఓకే, మెయిన్ గా ఈ దారువు, కణజాలము, నాళిక పుంజ వీటి మీద కూడా చాలా సార్లు అయితే లాస్ట్ టైం క్వశ్చన్స్ అడిగాడు. సో చూసుకోండి, దీని గురించి కొంచెం డీటెయిల్ గా మీ దగ్గర ఏదైనా బుక్స్ ఉంటే ఇంకొంచెం మ్యాటర్ అయితే చూసుకోండి. అలాగే రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రీవియస్ పేపర్ లో గమనించండి ఎలా అడుగుతున్నాడని. నెక్స్ట్ లైజోజోములు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ద సెల్, ఆత్మహత్య సంచులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కణంలోని కొన్ని రకాల ఎంజైమ్లకు కణంలో అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉన్నప్పటికీ
కణం నశించకపోవడం చాలా కాలం శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. కణ ద్రవ్యంలో అతి చిన్న రేణువులను పరిశీలించిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారాన్ని అయితే కనుగొన్నారు. ఈ రేణువుల్లో వినాశకార ఎంజైమ్లు ఉంటాయి. సో వీటిని లైజోజోములు అంటారు. ఓకే, వినాశకార ఎంజైమ్లు లైజోజోములు. వినాశనం కావాల్సిన పదార్థాలు లైజోజోమ్స్ కి రవాణా చేయబడతాయి. లైజోజోమ్ వాటిని జీర్ణం చేసుకుంటుంది. అప్పుడు లైజోజోమ్స్ పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదల అయ్యి దాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి లైజోజోమ్స్ ను స్వయం విచ్చితి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. ఓకే, మనకి లైజోజోమ్ ని ఈ విధంగా పిలుస్తారో ఇది కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. రక్త కణాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్, అలాగే రక్త పలికలు. ఈ ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్లు అని అంటారు. ఓకే, ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్లు అని చెప్పి పిలుస్తారు. వీటిని ఎరుపు వర్ణపు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి, ఎరుపు వర్ణం కలిగి ఉండడానికి అని కూడా అడగచ్చు. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్లు అంటారు. ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో సహాయపడుతుంది. మనకి ఈ ఆర్బీసీ చేసే పని ఏంటి, ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని రవాణా చేయడానికి బాడీలో మనకి ఈ ఎర్ర రక్త కణాలు అయితే పనిచేస్తాయి. 1 మిల్లీ లీటర్ మానవ రక్తంలో దాదాపు 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఓకే, ఇది ఇలా కూడా అడగచ్చు. 1 మిల్లీ లీటర్ మానవ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయని. 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అలాగే ఎర్ర రక్త కణాలు ఎంతకాలం జీవిస్తాయి, లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 120 రోజుల పాటు లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. అలాగే కణికాభ కణాలు అంటే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అనే 3 రకాలు ఉంటాయి. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జించబడతాయి. ఓకే, అంటే మనకి ప్రొటెక్షన్, మనకి ఏదైనా సూక్ష్మజీవులు బయట నుండి బ్యాక్టీరియా లాంటి వస్తూ ఉంటాయి కదా, సో బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఫైట్ చేసి సో అవసరమైతే ఆ తెల్ల రక్త కణాలు కూడా పోరాటంలో తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి జరిగినప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చీము రూపంలో బయటకు వస్తూ ఉంటుంది కదా, అవి ఏంటంటే ఇవే అనమాట. ఓకే, న్యూట్రోఫిల్స్ రక్తంలో వచ్చిన బ్యాక్టీరియాలను ఎదుర్కొనే ప్రతి దేహకాలు యాంటీబాడీస్ ని తయారు చేస్తాయి. ఓకే, న్యూట్రోఫిల్స్ అనేవి ఏం తయారు చేస్తాయంటే మనకి యాంటీబాడీస్, అంటే మనకి కోవిడ్ టైంలో ఈ పదాన్ని ఎక్కువగా వినున్నాం కదా, యాంటీబాడీస్ అని చెప్పి. అంటే మనకి ఏదన్నా బ్యాక్టీరియా లాంటివి వస్తే వాటిని ఎదుర్కోవడానికి మనకి రివర్స్ గా మనకి ఉండాలి కదా, వాటిని యాంటీబాడీస్ అంటారు, ప్రతిదేహాలు అని చెప్పి. దీన్ని మనకి న్యూట్రోఫిల్స్ అనేవి మనకి ఈ రక్తంలో వచ్చిన బ్యాక్టీరియాలు ఎదుర్కొనే ప్రతిదేహాలను అయితే తయారు చేస్తాయి. సో యాంటీబాడీస్ ని తయారు చేసేది ఎవరు అని కూడా అడగచ్చు, న్యూట్రోఫిల్స్ అనేవి తయారు చేస్తాయి. అందుకే న్యూట్రోఫిల్స్ ను సూక్ష్మ రక్షక భటులు, మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. ఓకే, మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే న్యూట్రోఫిల్స్ ని పిలుస్తారు, సూక్ష్మ రక్షక భటులు. నెక్స్ట్ కణికారహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. లింఫోసైట్స్ ఏం చేస్తాయి అంటే రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. మోనోసైట్స్ ఏం చేస్తాయంటే కణికాభ కణాలతో పాటుగా రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుధ్య కార్మికులు, స్కేవెంజర్స్ అని అంటారు. ఓకే, సో మనకి మోనోసైట్లను ఏమని పిలుస్తారో పారిశుధ్య కార్మికులు, స్కేవెంజర్స్ అంటారు. న్యూట్రోఫిల్స్ ని ఏమని పిలుస్తారో మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్, సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇవన్నీ కూడా బిట్స్ ఇంపార్టెంట్ మనకి. రక్త పలికలు ప్రత్యేక కణాలు, వీటిలో కేంద్రకం ఉండదు, ఇవి బల్లపరుపుగా ఉంటాయి. ఎక్కడన్నా రక్తనాళాలకి దెబ్బ తగిలితే రక్త పలికలు అక్కడ గుమ్ముగుడి రక్తాన్ని గడ్డకట్టేటట్లుగా చేస్తాయి. ఇది రక్తస్రావం జరగకుండా చూసుకుంటుంది. ఓకే, మనకి ఈ రక్త పలికలు అనేవి ఏవైతే ఉంటాయో సో ఎక్కడైనా సరే రక్తనాళాలకి మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ డ్యామేజ్ అయితే వెంటనే ఈ రక్త పలికలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుమ్ముగుడిపోయి సో అక్కడ బ్లడ్ క్లాట్ జరగకుండా, రక్తం అనేది పోకుండా మనకైతే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూత్రపిండము అంతర్నిర్మాణము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కువగా ఈ పిక్చర్ ఇచ్చి లాస్ట్ టైం క్వశ్చన్స్ అడిగాడు ఎగ్జామ్ లో. మూత్రపిండం అంతర్నిర్మాణం చూసుకున్నట్లయితే మూత్రపిండం లోపల 2 భాగాలు ఉంటాయి. ముదురు గోధుమ వర్ణంలో వెలుపలి భాగాన్ని వల్కనము, కోర్టెక్స్ అని, లేత వర్ణ రంగులో లోపలి భాగాన్ని దవ్వ, మెడులా అని అంటారు. ప్రతి మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ కన్నా ఎక్కువ సూక్ష్మ వృక్కణాలు అయితే ఉంటాయి. వాటిని వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్స్ అని అయితే అంటారు. ఓకే,
సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది అధో బృహత్స్కర, ఇది వచ్చేసరికి వృషధమని, ఇది అధివృక్క గ్రంథి. ఓకే, మూత్రపిండానికి పైన ఉంది కదా, దీన్ని ఏమంటారంటే అధివృక్క గ్రంథి. ఓకే, ఇంపార్టెంట్ బాగా. ఈ రెడ్ కలర్ లో ఉన్నది వృక్క ధమని, ఇది ఎడమ మూత్రపిండము, ఇది వచ్చేసరికి వృక్క శిర, ఇది ఎడమ మూత్రనాళము, ఇది మూత్రనాళము మూత్రాశయం తెరుచుకోవడానికి సంబంధించింది, ఇది మూత్రాశయము, ఇది ప్రాశేకము, ఇది బాహ్య ద్వారము. ఇది విసర్జక వ్యవస్థకు సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిందే. ఎగ్జామ్ ఖచ్చితంగా ఇలా ఇచ్చి ఇది ఏంటి ఇది ఇచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్ మార్క్ పెట్టి. లాస్ట్ టైం అడిగాడు కాబట్టి చెప్తున్నాను మరి స్ట్రెస్ చేసి. నెక్స్ట్ ఈ మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం చూస్తే ఇది మనకి విసర్జక వ్యవస్థ కదా, ఈ మూత్రపిండం అంతర్నిర్మాణం చూసినట్లయితే ఇది కూడా అడుగుతూ ఉంటాడు. ఇది వృక్క ద్రోణి, ఇది వల్కనము, ఇది దవ్వ, ఇది వృక్క ధమని, ఇది వృక్క శిర, ఇది నెఫ్రాన్. నెఫ్రాన్ చాలా ఇంపార్టెంట్. ఇది కెలిసిన్, ఇది మూత్రనాళము. ఓకే, సో నెక్స్ట్ నెఫ్రాన్ నిర్మాణం చూసినట్లయితే నెఫ్రాన్ మోస్ట్లీ అడగకపోవచ్చు, ఒకసారి చూసుకుంటే బ్రీఫ్ గా చూసుకోండి. ఈ అంతర్నిర్మాణం మూత్రపిండము ఇది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్, అడుగుతాడు. నెక్స్ట్ మూత్రం ఏర్పడే విధానం ప్రాసెస్ అనేది కూడా అడుగుతూ ఉంటాడు. ఈ ఆర్డర్ అనేది, లేదా ఆర్డర్ లో 3 ఇచ్చి ఒకటి కానీ, ఇది కూడా లాస్ట్ టైం అడిగాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలాగని అడగచ్చు, ఇది కూడా అడిగిందే. 4 దశలు ఉంటాయి మూత్రం ఏర్పడే దశలు. గుచ్చగాలనం, మనకి గుల్మెరల్ ఫిల్ట్రేషన్, వర్ణాత్మక పునర్శోషణ, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, నాళికా స్రావము, ట్యూబులర్ సెక్రేషన్, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరియన్. ఈ 4 ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాలేయము, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకున్నప్పుడు. ఆ తర్వాత కాలేయంలో అవి విచ్ఛిన్నమవుతాయి. ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ మనకి 120 రోజులు ఉంది. సరే, 120 రోజులు అయిపోయిన తర్వాత తెల్ల రక్త కణాలు అయితే ఏమవుతాయి, చనిపోయిన తర్వాత బయట చీము రూపంలో మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చీము లాంటివి వస్తుంటది కదా, ఆ విధంగా తెల్ల రక్త కణాలు బయటకు వచ్చేస్తాయి చనిపోయిన తర్వాత. మరి ఎర్ర రక్త కణాలు ఏమవుతాయి, 120 రోజులు లైఫ్ స్పాన్ అని చెప్పారు కదా. మరి ఆర్బీసీ, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ 120 రోజులు జీవితకాలం తర్వాత ఏమవుతాయి అంటే ఈ కాలేయంలో అవి మనకి విచ్ఛిన్నం అవుతాయి. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్ నుండి బైలురుబిన్, బైలువర్డిన్, యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకాలు తయారవుతాయి. ఇక్కడ కాలేయంలోకి వెళ్ళి ఎర్ర రక్త కణాలు ఏవైతే విచ్ఛిన్నం అవుతాయో ఆ విచ్ఛిన్నమైనప్పుడు మనకి ఏం ఏర్పడతాయి అంటే హిమోగ్లోబిన్ నుండి బైలురుబిన్, బైలువర్డిన్, యూరోక్రోమ్ అనే పైత్య వర్ణకాలు విడుదలవుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్. యూరోక్రోమ్ మూత్రము ద్వారా విసర్జించబడుతుంది. సో ఇవి విడుదలైనవి కదా. మరి యూరోక్రోమ్ బాడీలో అవసరమైతే అది బాడీలో ఉంచుకుంటుంది. బాడీలో అనవసరం అనుకున్న ప్రతిదాన్ని కూడా మనకి మూత్ర విసర్జన ద్వారా 1 or 2 ద్వారా మనకి బాడీ అనేది బయటికి పంపించేస్తుంది అవసరం లేనివి. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిల్వ ఉండి తర్వాత పైత్యరసంతో పాటు కొలెస్ట్రాల్ మరియు స్టెరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైన వాటితో పాటుగా మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. యూరియా తయారీలోనూ కాలేయం లివర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓకే, మనకు అవసరమైన ఉంచుకుంటుంది. యూరోక్రోమ్ అవసరం లేదు కాబట్టి మనకి బయటికి పంపించేస్తుంది. ఇంకా ఈ పైత్యరసంతో పాటుగా మనకి ఏవైతే అధిక కొలెస్ట్రాల్ కానీ, స్టెరాయిడ్ హార్మోన్లు ఏమైనా మందులు అవి మీరు ఉంటాయి కదా, సో అటువంటివి ఏమైనా ఉన్నా, సో అటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసి మనకి బయటికి పంపించేస్తుంది. పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉప కణజాలము చేత వేరు చేయబడి మలంతో పాటు బయటికి విసర్జించబడతాయి. ఓకే, సో పెద్ద ప్రేగు చేసే పని ఇది. అలాగే అతి కొద్ది మోతాదులో నత్రజనిత వ్యర్థ పదార్థాలు నోటిలోని లాలాజలము, కన్నీటి ద్వారా కూడా చేయబడతాయి. అంటే మనకి మానవ శరీరంలో వ్యర్థాలు బయటికి ఎలా వస్తాయి, సో మనకి లోపల వ్యర్థాలు ఉంటాయి. మనకి 1 ద్వారా కొన్ని రావచ్చు, 2 ద్వారా కొన్ని రావచ్చు. ఈ 1, 2 ద్వారానే కాకుండా నోటిలోని లాలజలం అంటే మనకి ఉమ్ము వస్తూ ఉంటాం కదా, ఉమ్ము ద్వారా కొంత వ్యర్థం బయటకు వెళ్ళిపోవచ్చు. అలాగే కన్నీళ్లు వస్తూ ఉంటాయి కదా మనకి, టీయర్స్ అనేవి, ఆ టీయర్స్ ద్వారా కూడా కొంత వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ విధంగా మన మానవ శరీరంలో వ్యర్థాలు అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి. సో మరి మొక్కల్లో జంతువులు, మనకి జంతువులు అంటే మానవులు జంతువులు అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మనకి ఎలా బయటకు వెళ్తుందో తెలుసు. మరి మొక్కల్లో ఎలా వ్యర్థాలు బయటకు వెళ్తాయంటే మొక్కలు ఆకులు రాలుస్తూ ఉంటాయి కదా, ఆకు ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది, చిన్న చిన్న బెరళ్ళలా ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా మొక్కలు అనేవి అయితే మనకి ఈ చెత్తను అనే వాటిని అయితే మనకి వ్యర్థాలు అనే వాటిని అయితే మొక్కలు అయితే విసర్జిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ జీవి పేరు వర్గము విసర్జక వ్యవస్థ అంటే ఎవరెవరు ఏ రకంగా విసర్జిస్తారు అన్నది అయితే ఇక్కడ మనకి పట్టికిచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మానవులు అయితే ఏ విధంగా చేస్తారు, మొక్కలు అయితే ఇలాగని చెప్పి. ఇంకా ఇవే కాదు కదా, ఇంకా చాలా రకాల జీవులు మనకి మన యూనివర్స్ లో ఉంటాయి. ప్రోటోజోవా అనేది ఎలా విసర్జిస్తుందంటే కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా చుట్టూ నీటిలోనికి. ప్రోటోజోవా తన కణాల ఉపరితలం నుండి నీటిలోకి వదిలేస్తూ ఉంటాయి. పొరిపెరా సిలంటరేటా అనే జీవులు మనకి ఏ విధంగా విసర్జిస్తాయి అంటే కనుక నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వల్ల, నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరపడం ద్వారా వ్యర్థాలను విసర్జిస్తుంది. ప్లాటీ హెలిమోథిస్ వచ్చేసరికి జ్వాల కణాలు, నెమటోడా వచ్చేసరికి రేనేట్ కణాలు, అనెలిడా వచ్చేసరికి నెఫ్రీడియా, ఇది ఇంపార్టెంట్. ఆర్థోప్రాడా, ఇది కూడా ఇంపార్టెంట్. హరిత గ్రంథులు మాల్ఫీజియన్ నాలికల ద్వారా, మొలాస్కో జీవులు మెటనోఫ్రీడియా, ఇకనోర్ డెర్మోటా జల ప్రసరణ వ్యవస్థ, సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇవి మూత్రపిండాల ద్వారా మనకి విసర్జక వ్యవస్థను అయితే మనకి కలిగి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 30 minutes అయింది అనుకుంటా. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని చెప్పి అయితే మీరు చూసినట్లు ఉన్నారు. సో నెక్స్ట్ నేను ఇంకా వీడియోలు చేయాలా లేదా అంటే కనుక, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రైల్వే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది చూసి ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ వస్తేనే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ఎవరు చూడలేదంటే నాకు చేయడానికి ఇంట్రెస్ట్ రాదు కదా, ఎందుకు చేయడం, ఏదో ఒక వేరే వీడియోస్ చేయొచ్చు, చిన్న వీడియోస్ ఇంత లెంతీ వీడియోస్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఎందుకు చేయడం, ఎవరు చూడలేదని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీకు నెక్స్ట్ ఇంకా వీడియోస్ కావాలనిపిస్తే కనుక ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ అనే వాటిని ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయండి. సో డెఫినెట్ గా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మీ మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ మొక్కల్లో విసర్జన ఎలా ఉంటుందని చూస్తే మనకి రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు హరిత పదార్థం లేని భాగాల్లో శ్వాసక్రియను జరిపే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేయబడి ఆకుల్లోని పత్ర రంధ్రాల ద్వారా కాండంలోని లెటిసెల్స్ ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడతాయి. మొక్కలు ఎక్కడి నుండి వదిలేస్తాయంటే పత్ర రంధ్రాల ద్వారా కాండంలోని లెటిసెల్స్ ద్వారా బయటికి వ్యర్థాలను వదిలేస్తాయి. మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తూ ఉంటాం. బట్ మొక్కలు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని వదిలేస్తాయి వ్యర్థ పదార్థంగా. మనకు అది కావాలి, మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఓకే, మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ విధంగా సర్దుబాటు లేదా బయటికి పంపిస్తాయి అంటే మొక్కలు అధికంగా ఉన్న నీటిని బాష్పోతేకము అంటే ట్రాన్స్పిరేషన్ మరియు బిందు స్రావము గుటేషన్ ప్రక్రియల ద్వారా బయటికి పంపుతాయి. వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడు మరియు పళ్ళల్లో నిల్వ చేసే పక్వ స్థితిలో వాటిని రాల్చడం ద్వారా వ్యర్థాలను తగ్గించుకుంటాయి. కొన్ని మొక్కలు పళ్ళలో వ్యర్థాలను శిలా కణాలుగా నిల్వ చేస్తాయి. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయ రక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకుంటాయి. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాల్లో విషపూరిత పదార్థాలుగా మార్చుకుని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. అంటే మనకి జంతువులని వచ్చి మొక్కలు తినేస్తూ ఉంటాయి కదా, ఆ విష పదార్థాలుగా మార్చినప్పుడు అవి తింటే వాటికి ప్రమాదం కాబట్టి జంతువులు అనేవి, సో ఆ విధంగా మనకి ప్రొటెక్షన్ కోసం మొక్కలు అనేవి ఈ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ గా అయితే చేస్తూ ఉంటాయి. వీటిలో ఉండే రసాయనాల వల్ల మొక్కల భాగాలు తినడానికి వీలు కాని రుచితో ఉంటాయి. సో మనకి తినడానికి బాగుంటేనే కదా జంతువులు అనేవి మొక్కలు తింటాయి. బట్ ఈ విధంగా విషపూరితంగా, టేస్ట్లెస్ గా రసాయన క్రిములు, వ్యర్థ పదార్థాలుగా మార్చితే సో ఇది బాలేదని చెప్పి ఆ జంతువు అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేరే మొక్క దగ్గరికి. సో అలా ఆ మొక్క అనేది దాన్ని తనను తాను రక్షించుకుంటుంది అనమాట. అందువల్ల ఆ మొక్కలను జంతువులు తినలేవు. కొన్ని రసాయనాలు ఎక్కువగా విషపూరితంగా ఉండి వీటిని తిని జంతువులు చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే బాగా ఎక్కువ టాక్సిసిటీ ఉంటే కనుక, ఎక్కువ విషపూరితంగా ఉంటే అవి తిన్న జంతువులు కూడా ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కలైడ్ మొక్క పేరు, మొక్కలోని భాగము, ఉపయోగం. అంటే కొన్ని మొక్కలు అనేవి మనకి ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కదా, సో అవి దేనికి ఉపయోగపడతాయి ఏంటి అనేది దీంట్లో చూద్దాం. కిన్వైన్ అనే ఆల్కలైడ్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉంటుంది, ఏ మొక్కలో ఉంటుందంటే సింకోనా అఫిసిలానిస్. ఓకే, సింకోనా అనే దాంట్లో ఉంటుంది. ఇది బెరడు, మొక్కలోని బెరడు భాగంలో దొరుకుతుంది. దీని ద్వారా మలేరియాని అయితే నివారణ చేయొచ్చు. మలేరియా నివారణకు ఉపయోగించే మొక్క ఏమిటి లేదా ఆల్కలైడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఖచ్చితంగా ఇది కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నికోటిన్. నికోటిన్ అనేది నికోటియానా టొబాకం అనే పొగాకు మొక్కలో లభిస్తుంది. ఇది మొక్కలోని ఆకులు, టొబాకో అంటే ఆకులే కదా, ఇది క్రిమి సంహారిని, ఉత్తేజకారిని అంటే డ్రగ్స్ లా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో నికోటిన్ అనేది పొగాకు అనేది. మార్ఫిన్, కొకైన్. ఓకే, పెఫాఫర్, సోమ్నిఫెరమ్ నల్ల మందు. ఓకే, ఇది ఫలాల్లో లభిస్తుంది. నొప్పి నివారణగా అయితే దీన్ని అయితే ఉపయోగిస్తారో. నెక్స్ట్ రిసర్పిన్.
రావుల్ఫియా సర్పంట్ అయిన సర్పగ్రంథి వేరులో లభిస్తుంది. పాము కాటుకు మందిగా మనకి హై బీపీ అధిక రక్తపోటుకి నివారణగా అయితే దీన్ని ఉపయోగిస్తారో. కెఫెన్ కాఫియా అరంబికా కాఫీ మొక్క, ఇది విత్తనాలు మొక్కల కాఫీ విత్తనాలు అంటారు కదా, కాఫీ బీన్స్ అంటారు. నాడీ వ్యవస్థ ఉత్తేజ కారకం. ఓకే, కాఫీ ఎందుకు తాగుతుంటారు మనకి? సో మనకి యాక్టివ్ గా ఉండడానికి కదా. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజకపరుస్తుంది, అందుకే కాఫీ తాగిన తర్వాత మనకి యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నింబిన్ అడజీ రత్త ఇండికా, ఇది వేప మొక్క విత్తనాలు బెరడు ఆకుల్లో ఉంటుంది. యాంటీసెప్టిక్ గా అయితే మనకి వేప చెట్టు యాంటీసెప్టిక్ గా మనకి యూజ్ అవుతుంది. అంటే వేప పళ్ళతో మనకి పళ్ళు తోముకుంటూ ఉంటారు కదా, అంటే నోట్లో ఏదైనా క్రిములు ఉంటే కనుక మనకి బ్యాక్టీరియా లాంటివి క్రిములు కానీ నోట్లో ఉన్నప్పుడు పోతూ ఉంటాయి. అలాగే వేపాకులు నములుతూ కూడా ఉంటారు చాలా మంది. సో మంచి మెడిసిన్ మనకి వేప అనేది. నెక్స్ట్ స్కోపోలమైన్ మనకి దంతుర స్ట్రామోనియం ఉమ్మెత్తు పువ్వు అంటారు కదా. సో ఇది పూలు పళ్ళులో ఉంటుంది. మత్తు మందు కింద అయితే ఉమ్మెత్తు పువ్వును ఉపయోగిస్తారో. పెరిథ్రాయిడ్స్ మనకి క్రసాంతిమం చామంతి పువ్వు. ఓకే, సో ఇది వచ్చేసరికి పుష్పాల్లో లభిస్తుంది. కీటక నాశులుగా అయితే ఈ చామంతిని అయితే ఉపయోగిస్తారో. నెక్స్ట్ టానిన్లు అనేవి కర్పణ సంయోగ పదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాల్లో నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. టానిన్లు టానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందుల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు తుమ్మ తంగేడు, తుమ్మ పువ్వు తంగేడు పువ్వు అంటారు కదా, వీటిని మనకి తోళ్లను పదును చేయడానికి, తోళ్లు ఉంటాయి కదా వాటిని పదును చేయడానికి అది టానిన్లను అయితే ఉపయోగిస్తారు. అలాగే రెజిన్లు అంటే నాళాలను కలిగి ఉండడం, అత్యధిక వివృత బీజాల ప్రత్యేకత. ఈ రెజిన్లు వార్నిష్లలో ఉపయోగిస్తారు. ఉదాహరణకి పైనస్. ఓకే, వార్నిష్ లో ఉపయోగించేది రెజిన్. అలాగే జిగుర్లు వేప తుమ్మ మొదలైన చెట్ల శాఖలో కాండాలపై గాయాలైనప్పుడు అవి జిగురు వంటి పదార్థాలను స్రవిస్తాయి. కొన్ని మొక్కలు చూస్తే మీరు జిగురుగా ఉంటాయి కదా బయట, ఆ జిగురు నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మానుపుటకు దోహదం చేస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ జిగురులు చాలా విలువైనవి. వాటిని అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా మందుల తయారీలను ఆహార పదార్థాల తయారీలను కూడా ఉపయోగిస్తారు. అలాగే లేటెక్స్ జిగటగా తెల్లగా పాలవలే కొన్ని మొక్కల్లో ఉండే ద్రవ పదార్థము. ఇది మొక్కల్లో లేటెక్స్ కణాలు లేదా లేటెక్స్ నాళాలలో నిల్వ ఉంటుంది. హివియా బ్రెజిలీసియాస్ రబ్బర్ మొక్క యొక్క లేటెక్స్ నుండి రబ్బర్ తయారు చేస్తారు. జట్రోపా మొక్క నుండి బయోడీజిల్ తయారు చేస్తారు. ఈ మధ్యన లేటెక్స్ పరుపులు లేటెక్స్ పిల్లోస్ అని చెప్పి ఎక్కువగా మనం వింటున్నాం కదా. ఓకే, జప్రోటా మొక్క నుండి అయితే బయోడీజిల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. రబ్బర్ లాంటివి అయితే ఈ లేటెక్స్ నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ ఈ హార్మోన్లు ఏవైతే ఉన్నాయో మొక్కల్లో ఉన్న హార్మోన్లు వేటికి ఉపయోగపడతాయి? ఆక్సిన్లు దేనికి ఉపయోగపడతాయి? కణం పెరుగుదల మరియు కాండము వేరు విభేదం. సైటోకైనిన్స్ కణ విభజనను ప్రేరేపించడము, పార్శ్వ కూరగాయల ప్రయోగాల ద్వారా ప్రేరేపించడము, ఆకురాల కూడా చేయడము, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడము. అలాగే జిబరెన్లు విత్తనాల అంకురోత్పత్తి, కూరగాయలు మొలకెత్తడము, కాండం పొడవడము, పుష్పించడాన్ని ప్రేరేపించడము, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కూరగాయలు మరియు విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడానికి అయితే ఉపయోగపడతాయి. అబ్సెసిక్ ఆమ్లం వచ్చేసరికి పత్రరంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ, ఆకుల వయోవృద్ధికి అయితే ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. ఇథలిన్ ఫలాలు పక్వానికి రావడానికి. ఓకే, చాలా మంది కూడా ఈ ఇథలిన్ ఉపయోగించి కాయలను అయితే మనకి ఆర్టిఫిషియల్ గా అయితే మనకి పక్వానికి రావడానికి త్వరగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సాధారణ నామం శాస్త్రీయ నామం. ఓకే, ఈ శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. చింత యొక్క సైంటిఫిక్ నామం ఏంటంటే టామరిండిస్ ఇండికా. బెండ యొక్క సైంటిఫిక్ నేమ్ అబెల్మాస్కస్ ఎస్కులాంటస్. జీడి మామిడి అనకార్డియం ఆక్సిడెంటాలిస్. తోటకూర అమరాంతస్ విరిడిస్. పైనాపిల్ అనోనా స్కొమోజా. ఆవాలు బ్రసికా నైగ్రా. క్యాబేజీ బ్రసికా ఒలరేసియా రకం కాపీటేటా. తేయాకు కెమాలియా సైనసిస్. నారింజ సిట్రస్ సైనసిస్. పసుపు కుర్కుమా లాంగా. ఉమ్మెత్త దంతురా మెటల్. వెదురు డెంట్రాకాలమస్ కలోస్ట్రాకియస్. మర్రి పైకస్ బెంగాలిస్. ఓకే, ఇదొకటి మీరు చూసుంటారు చాలా వరకు, మర్రి చెట్టు పైకస్ బెంగాలిసిస్. మిరప క్యాప్సికమ్ ఫ్రూటీసెన్స్. ఓకే, సో ఇవి కూడా అడుగుతుంటాడు సైంటిఫిక్ నేమ్స్ అనేవి. నెక్స్ట్ చీమ యొక్క సైంటిఫిక్ నేమ్ హెమి నోప్టారస్ ఫార్మిసిడి. గాడిద ఈక్విస్ అనినస్. పిల్లి ఫిలస్ కాటస్. కంగారు మాక్రోపాడిడే. కుందేలు రొడేసియా రాటస్. కుక్క వచ్చేసరికి కానిస్ ఫెమిలియారిస్. ఏనుగు ప్రోబోసిడియా ఎలిఫెంటిడే.
జిరాఫీ రఫా కామిలో పార్డాలిస్, పంది ఆడ్రియా టటోలా సుయిడో, నీటి గుర్రం హిపోకాంపస్ సింథాటిడే, కాకి కోర్వస్ కరోనా, నెమలి పావో క్రిటోటాస్. ఓకే, ప్రొనౌన్సియేషన్ కొంచెం చూసుకోండి, డిఫరెంట్ గా ఉంటాయి కదా. నెక్స్ట్ హార్ట్ గుండె బొమ్మ కూడా ఇచ్చి లాస్ట్ టైం మనకి భాగాలు గుర్తించండి అని చెప్పి అడిగాడు. ఇది హార్ట్ యొక్క అంతర్నిర్మాణం, హృదయ అంతర్నిర్మాణం. సో చూసుకోండి, ఊర్ధ బృహత్సిర, కుడి పుపుస ధమని, కుడి పుపుస సిరలో దమనలు ఉంటాయి కదా, ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక. ఇవి వచ్చేసరికి కుడి కర్ణిక జఠరిక కవాటాలు. నెక్స్ట్ తల వైపు వెళ్లే ధమనులు, ఎడమ భుజానికి వెళ్లే ధమని బృహత్ ధమని, ఎడమ పుపుస ధమని. ఇవి వచ్చేసరికి ఎడమ పుపుస సిరలో. ఇది వచ్చేసరికి పుపుస ధమనిలో అర్ధచంద్రాకార కవాటము, ఎడమ కర్ణిక జఠరిక కవాటాలు, ఎడమ జఠరిక. ఇక్కడ చాలా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ జస్ట్ లెఫ్ట్ రైట్, సో చాలా వరకు సిమిలరే, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి అన్ని కాకపోయినా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, కర్ణిక జఠరిక. ఓకే, అలాగే ధమనులు సిరలు, అలాగే అదో బృహత్ సిర. ఓకే, ఇది ఇంపార్టెంట్. అలాగే కుడి జఠరిక తెలిసిందే కదా. సో ఇవి చూసుకోండి, ఖచ్చితంగా లాస్ట్ టైం అడిగాడు కాబట్టి అడిగే అవకాశం ఉంది. అలాగే మనకి నాడీ కణం, ఇది కూడా లాస్ట్ టైం అడిగాడు, ఇంపార్టెంట్ మనకి. ఇవి డెండ్రైట్లు, ఇది వచ్చేసరికి నిస్సైల్ కణికలు, ఇది కేంద్రకము, ఇది కణదేహము, ఇది స్వాన్ కణము, ఇది తంత్రికాశము, ఇది రణ్వీర్ కణుపు, ఇది మయలిన్ తొడుగు, ఇది నాడీ సంధి, ఇది తంత్రికాశ ధ్రువము. ఓకే, ఇది కూడా లాస్ట్ టైం అడిగాడు, హార్ట్ అండ్ ఇది కూడా. అలాగే మనకి ఇవి అడగడానికి అవకాశం ఉంది. మనకి మానవుడిలో హృదయ స్పందన నిమిషానికి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది, ఇది ప్రతి వాళ్ళకి తెలిసిందే. ఏనుగు 46, నీటి తిమింగలం 7, క్వాలిటిక్ పక్షి వచ్చేసరికి 1200 సార్లు కొట్టుకుంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మెదడు కూడా అడిగాడు, అడగడానికి అవకాశం కూడా ఉంది అప్కమింగ్. మస్తిష్క గోళార్ధము ఇది కార్బన్ కలోజం, ద్వార గోర్ధం, పాన్స్ వెరోలి, అనుమస్తిష్కం, పీయూష గ్రంథి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. పీయూష గ్రంథి మెదడులో ఇక్కడ ఉంటుంది, పీయూష గ్రంథి. అలాగే ఇది మధ్యముఖము, వెన్నుపాము, పీయూష గ్రంథి, మధ్యముఖం, మూడు ఇంపార్టెంట్. అంటే ఒకటే చూసుకోమని కాదు, బట్ ఎక్కువగా ఇవి అడగడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే మెదడులో భాగాలు ఏంటి అంటే ముందు మెదడు, మస్తిష్కము, ద్వారగోర్ధము, మధ్య మెదడు, దృగ్గోళాలు, వెనుక మెదడు, అనుమస్తిష్కము, మధ్యముఖము. ఓకే, సో ఇది కూడా చూసుకోండి. అలాగే మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులు, క్రానియల్ నర్వ్స్ అని అంటారు. వెన్నుపాము నుండి బయలుదేరే నాడులు వెన్ను నాడులు, స్పైనల్ నర్వ్స్ అని అయితే అంటారు. కపాల నాడులు ఎన్ని జతలు అంటే 12 జతలు ఉంటాయి. వెన్ను నాడులు ఎన్ని అంటే 31 జతలు ఉంటాయి. ఇది కూడా చూసుకోండి, అడగచ్చు. ఓకే, అలాగే ఇది కూడా చూసుకోండి. ఇది మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మూత్రశయము, మూత్రనాళము, శుక్రవాహిక, శుక్రగ్రాహిక, పౌరుష గ్రంథి, మెహనము, ప్రసేకము, ఎపిడిమిస్, అలాగే ముష్కము, ముష్క గోని. అలాగే ఇది వచ్చేసరికి శుక్రకణం, ఎక్రోజోమ్, తల, కేంద్రకము, మెడ, మైటోకాండ్రియా, మధ్య భాగము, తోక. ఓకే, గర్భాశయ ద్వారంలో అమర్చడానికి వీలైన కాపర్ టీ లూప్ మొదలైనవి ఎంతో ప్రభావితమైన గర్భ నిరోధక సాధనాలుగా ఉపయోగపడతాయి. అంటే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా మనకి ఉపయోగించేది ఏంటంటే కాపర్ టీ లూప్. ఓకే, ఇది గర్భధారణ రాకుండా చేస్తుంది. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ అడిగారు. కాపర్ టీ లూప్స్ అనే వాటిని గర్భ నిరోధక సాధనంగా ప్రెగ్నెన్సీ రాకుండా అయితే మనకి యూజ్ చేస్తారు. అలాగే మనకి బర్త్ కంట్రోల్, మనకి సో మ్యారేజ్ అయ్యి కొంతమంది చిల్డ్రన్ పుట్టిన తర్వాత ఇంకా వద్దు అనుకున్న తర్వాత మనకి మగవాళ్ళలో చేసే ఆపరేషన్ మనకి వ్యాసెక్టమీ అని అయితే అంటారు. స్త్రీలలో చేసే ఆపరేషన్ మనకి ట్యూబెక్టమీ అంటారు. ఓకే, మగవాళ్ళలో చేసేది వ్యాసెక్టమీ, మనకి ఆడవాళ్ళలో చేసేదాన్ని ట్యూబెక్టమీ అని అయితే అంటారు. అలాగే మానవుల్లో లింగ నిర్ధారణ అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, మెయిన్ గా మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్ అండ్ వై. ఈ క్రోమోజోమే మనకి మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్షియేట్ అయితే చేస్తుంది. మానవ కణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి అంటే ఎన్ని జతలు అంటే ఎన్ని పేర్స్ అని అడిగితే 23 జతలు ఉంటాయి. టోటల్ గా ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అంటే 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. ఇందులో 22 జతలు అనేవి కామన్ గా ఉంటాయి. వాటిని శారీరక క్రోమోజోములు, ఆటోజోమ్స్ అని అయితే పిలవడం జరుగుతుంది.
ఓకే, అవి ఒకే జాతికి చెందిన ఆడ మగ జీవుల్లో క్రోమోజోముల సంఖ్య మరియు స్వరూపంలో తేడా లేని వాటిని ఆటోజోములు అని అంటారు. మిగిలిన ఒక్క జతను లైంగిక క్రోమోజోమ్ ఆలోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. అంటే మెయిన్ కి డిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఎక్స్ వై, ఇదే డిఫరెన్స్ మనకి. మిగతావి మేల్ ఫీమేల్ సేమ్ ఉంటే ఆ ఒకటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని లైంగిక క్రోమోజోము, మనకి ఆలోసోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అని అయితే అంటారు. ఓకే, ఒకటి ఎక్స్ గాను రెండోది వై గాను అయితే ఉంటుంది. ఓకే, మొత్తం ఎన్ని పేర్స్ ఉంటాయి, ఎన్ని జతలు ఉంటాయంటే 23. టోటల్ ఎన్ని అంటే 46. 22 జతలను ఆటోజోమ్స్ అంటారు. మేల్ లో 22 జతలు అయితే కామన్ గా ఉంటాయి. మేల్ ఫీమేల్ ఆడ మగల్లో 22 జతలు అయితే కామన్ గా ఉంటాయి. ఆ ఒక జత డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ వై అని చెప్పి మేల్ లోను, ఎక్స్ అని చెప్పి ఫీమేల్ లోను ఉంటుంది. ఓకే, దీన్నే మనకి సెక్స్ క్రోమోజోమ్. ఓకే, ఇక్కడ చూసుకున్నాం కదా, సెక్స్ క్రోమోజోమ్ లేదా ఆలోసోమ్స్ లైంగిక క్రోమోజోమ్లను అయితే ఆ డిఫరెంట్ గా ఉన్న దాన్ని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, ఇదే మనకి మేల్ కి ఫీమేల్ కి మనకి డిఫరెన్స్ చేసేది ఏంటి అంటే ఈ వై, ఇక్కడ వై ఇక్కడ ఎక్స్, మిగతాదంతా కామన్. 22 జతలు కామన్ గా ఉంటాయి. ఇక్కడ ఎక్స్ కూడా కామన్ గా ఉంటాయి. కాకపోతే ఈ వై ఎక్స్ ఇదే మేల్ కి ఫీమేల్ కి మనకి డిఫరెన్స్ మనకి తెలిపేది. ఓకే, ఇది క్రోమోజోమ్. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా అడిగాడు. అప్కమింగ్ డెఫినెట్ గా మీకు ఏదో ఒక షిఫ్ట్ లో అడిగే అవకాశం అయితే ఉంది.